అమర్పేట్ శివం రోడ్లోని సత్యసాయిలో శత జయంతి ఉత్సవాలను నవంబర్ 16 నుండి 23 వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు కె మల్లేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యక్రమ పోస్టర్ను విడుదల చేసి మాట్లాడారు. వారం రోజుల పాటు భక్తి సేవా కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పుట్టపర్తిలో జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా ఈ సంస్థ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్ఫూర్తితో సేవ ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే లక్ష్యంతో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయని అన్నారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారి అభిషేకం, పతాక ఆవిష్కరణ, నారాయణ సేవ, సాయియువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అలాగే నవంబర్ 16న బాల వికాస్ కృతజ్ఞత కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. నవంబర్ 23న సాయి రథోత్సవం, అలాగే 15,000 మంది భక్తులతో నారాయణ ప్రార్థన, ఉజ్జల్ సేవ, మహాహారతితో శత జయంతి ఉత్సవాలు ముగియనున్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా సత్యసాయి బాబా జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండుగగా ప్రకటిస్తున్నట్లుగా అధ్యక్షులు తెలిపారు. ఈ సంవత్సరం మొత్తము ఇదే మొమెంటో కార్యక్రమ వివరాలు ఇటు సైడ్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం నా పేరు ఏ మల్లేశ్వరరావు. శివంలో ప్రస్తుతానికి హైదరాబాద్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం. శివగిరిలో ఎంతమంది మొదటిసారి వచ్చారో తెలియదు. ఫస్ట్ టైమర్స్కి మరింత వామ్ వెల్కమ్. చాలా సంతోషం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు జరుపుకునే ఈ తరుణంలో హైదరాబాద్లో ఉన్న శివం ఒక మహాక్షేత్రం సత్యసాయి భక్తులకి. ఇక్కడ కూడా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్ని యువజనులందరికీ కూడా సమాచారం అందించి వివరాలు తెలియపరిచే ఒక చాలా నోబుల్ యాక్ట్లో మీరందరూ ఉన్నారు. దానికి ఫస్ట్గా మా అందరి తరఫున మీకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బీయింగ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ యూస్ టు ఆల్ ది డివోటీస్ అండ్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్. మీ అందరికీ తెలుసు, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ప్రైమరీగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. శతవర్ష జన్మోత్సవ సందర్భంగా కూడా ఈ మధ్య అంటే అక్టోబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక 1000 మంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో ఉన్న వాళ్ళని ఒక డీటెయిల్డ్ ప్రాసెస్ ద్వారా ఐడెంటిఫై చేసి వారందరినీ పుట్టపర్తి తీసుకెళ్ళి వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సరిపడా పరికరాలు ప్లస్ ఒక 100 మంది స్టూడెంట్స్కి వన్ టైం స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కుట్టు మిషన్లు, వెట్ గ్రైండర్స్, కంప్యూటర్స్, వీల్స్, ట్రైసైకిల్స్, పుష్ కార్ట్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ అండ్ బ్యూటిషియన్ కిట్స్, స్కాలర్షిప్స్ ఇట్లాంటివి ఒక్కొక్క కేటగిరీలో ఒక 100 మందిని ఐడెంటిఫై చేసి